హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి పండుగకు చోటు లభించింది. భారతీయ లోగిళ్లను సంబురాల్లో ముంచెత్తే దీపావళి పండుగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ పండుగను చేర్చారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్కు చెందిన 15 అంశాలు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినట్లయింది. ఈ నెలందున ప్రారంభమైన యునెస్కో 20వ సదస్సు ఈ నెల 13 వరకు ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగింది. అయితే ఈ సమావేశం భారత్లో జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో 80 దేశాలు సమర్పించిన 67 నామినేషన్లను కమిటీ పరిశీలిస్తోంది. అయితే ఇప్పుడు మనం యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. భౌతిక రూపం లేని తరతరాలుగా ప్రజల మధ్య కొనసాగుతూ వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు మరియు కళా ప్రక్రియలను కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇందులో భాషలను పరిరక్షించడం, సంగీతం, నృత్యం, నాటకాలను పరిరక్షించడం, తరతరాలుగా ఆచారంగా వస్తున్న కర్మలు, ఉత్సవాలు అంటే పండుగలు, జాతరలను పరిరక్షించడం, తర్వాత సాంప్రదాయ హస్తకళలను పరిరక్షించడం. అయితే భారతదేశంలో ఈ జాబితాలో ఏవేవి చేర్చినారంటే భేదపరమ సాంప్రదాయం, రామ్లీల, కుడియాట్టం, చౌ నృత్యం, కల్బేలియా జానపద పాటలు మరియు నృత్యాలు, ముడియెట్టు, యోగా, కుంభమేళా, కోల్కతా దుర్గా పూజ, గుజరాత్ గార్బా నృత్యాన్ని చివరిసారిగా 2023లో చేర్చారు. 2025లో ఇప్పుడు మనకు దీపావళిని పండుగను చేర్చారు.